వందనములు వందనములు సూర్య చంద్ర వందనములు 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 పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి గమ్మ టీవీ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరూ నాగలూరు గ్రామంలో రెండవసారి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీని చిత్రీకరించడం. మొదటగా ఈ గ్రామంలో పెద్దిరాజు పెంచాను గమ్మ టీవీ ద్వారా. వారిని కోరిక మేరకు మళ్ళీ అన్న మన గమ్మ టీవీలో ఈ సూర్యచంద్రుల నాటకాన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ సూర్యచంద్రుల నాటకాన్ని చిత్రీకరించమని చెప్పి నన్ను కోరిన నాగలూరు గ్రామ కళాకారులందరికీ ఈ సూర్యచంద్ర ఆటలోని పాత్రధారులందరికీ నా కళాభివందనాలు, ధన్యవాదాలు. ఈ వీడియోను పార్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నా. తప్పకుండా అన్ని భాగాలు చూస్తేనే మీకు ఈ పూర్తి నాటకం అర్థమవుతుంది. హాఫ్ అన్ అవర్ ఒక భాగం ఉంటుంది, ఫుల్ పార్ట్ అని చెప్పేసి పూర్తి వీడియో అని చెప్పేసి 2 గంటలు 2.5 గంటలు ఒక్కొక్క భాగాన్ని అప్లోడ్ చేశాను. మీకు ఏది చూడాలనిపిస్తే అది చూసి మీకు నచ్చిన పాత్రకు మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, కళామ తల్లి సేవలో గమ్మత్ టీవీ. శంకర్రావు భార్య మనకు మన విమానానికి బాధ చూడలేక తాళలేక ఆమెకు పట్టి గుంజుక పోతుండు కాబట్టి బందికాలలో ఎంత బాధ ఉన్నదో ఎంత బాధ పెడుతారో అని చూడలేక ఆమె 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఆమెకు ఆమె కుటుంబానికి సదాకాలము ఆ సూర్యచంద్రులు ఆశీర్వదించి ఉండాలని పదే పదే కోరుచున్నాను. జై రామకి జై ధరణి రామపల్లె నామున్ని చేదారు ధరణి రామపల్లె మదిలో చేదారు మరొక వీరంజనైలా మదిలో కలిసేదారు మరొక వీరంజనైలా జై రామకి ఓ దైవమా. అయినా ఈ కురసాల రావణ మాత్రము ఈ చేతులు కట్టేసి ఆ యొక్క బందికానకు గుంతుకపోయి ఆ బందికానలో వేసేటట్టున్నాడు. నేనేం చేయదు దైవమా. సేవక ఆయన ఇది ఎంత చెప్పినా పిల్లలు చాలా చెప్తలేదు. దీన్ని బందికాన లేద్దాము. ఆయన దీన్ని బందికానలో పల్లెరుకాయల పరుపులు బండబెట్టి దాని రాళ్ళ కాళ్ళపైన రాళ్ళు, నడుం పైన ఇనుపరాయి బిల్లలు, తలపైన ఇసురాయి బిల్లలు ఇవన్నీ బట్టి పండబెట్టి ఉంచినామనుకో ఇది పిల్లలు చాలా చెప్తుంది. అంతవరకు చెప్పది. బాధలు పెట్టాలా సేవక? అదే అన్ని పెట్టాలా సేవ పెట్టే దీన్ని పండ పెడదాం. సరే అదే విధంగా చేద్దాం పదండి. వారికి మహాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా మహాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా మహాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా మహాదేవ
సేవక ఆయన నేను చెప్పింది వింటున్నావా? వింటున్నా. దీని దగ్గరనే ఉండు నువ్వు. నేనే ఉంటా. నీకు అన్నం పెట్టకు, ఏది పెట్టకు. అయితేనే ఇది చెప్తాది. సరే, పిల్లల దగ్గర నేను చూసుకుంటూ వస్తాను. సరే సరే జాయ్ వినలకు మహాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా, మహాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా, జాయ్ వినయ స్వామిలో జై జై వీరనేల ఆసాంలో వారికి ఏమి చేయదో ఏమి చేతో ఏమి చేయదు దైవ మాయా ఏమి చేయదు ఏమి చేతో ఏమి చేయదు దైవ మాయా, ఏమి చేయదు ఏమి చేయదు. పల్లెరు వాయాల పరపో బందీ కానాల వేసేనమ్మా పల్లెరు వాయాల పరపో బందీ కానాల వేసేనమ్మా నడుము పైన పెట్టేనమ్మా ఇనుపరాల కడియాలమ్మా నడుము పైన పెట్టేనమ్మా ఇనుపరాయ కడియాలమ్మా ఈ బాధ ఎవరికి రావద్దమ్మా. చూడు ఎంత ఇలా పెట్టేనమ్మా, కాళ్ళ పైన పెట్టేనమ్మా ఇనుప కడియాలో అమ్మా కాళ్ళ పైన పెట్టేనమ్మా ఇనుప కడియాలో అమ్మా పైన పెట్టేనా కళ్ళకు పెట్టేనమ్మా కళ్ళకు కారమోయమ్మా కళ్ళకు పెట్టేనమ్మా కళ్ళకు కారమోయమ్మా నాకు కాబేనమ్మా, తల పైన పెట్టేనమ్మా ముళ్ళది కిరీటమోయమ్మా తల పైన పెట్టేనమ్మా ఊరాలు గిరిటామమ్మా, కళ్ళగా పెట్టేనమ్మా,
బాబా తారా జారా ఏమి చేయుదురయ్యా మాయా బాబా లాలా లాలా అమ్మలారా వక్కలారా అందరికీ సమ్మతమేనా అమ్మలారా వక్కలారా అందరికీ సమ్మతమేనా అమ్మలారా వక్కలారా కరుణలేక శంకరుడు కఠిన శిక్షలు పెట్టేనమ్మా కరుణలేక శంకరుడు చెరవెట్టేరమ్మా రాజంకారుడు ధరణి ఏ రామో పల్లె దాముణ్ణి దర్శేదాను ధరణి ఏ రామో పల్లె నీలచేరాదా ఏ రాము పల్లె మరవక వీరంజనేలా మదిలో నాదలు చేదాను మరవక వీరంజనేలా చేరాను మరవ కావీరంజానిలా జాయిరనేలా సామ్లావారి జై. ఓ దైవమా అయినా నేను ఇప్పుడు ఈ బందికాలంలో ఏం చేయదు కదా నా పిల్లలకు తాడా నేనొక తాడా ఆయన నా చందనకు అందజేసింది కదా వా కురసాల రాముడు शेख नादीम बच्चा शेख नादीम ये फरजाना भाभी का కొడుకు దుకాణం మీద రైతా అయితే వానికి బాధ అనిపించిందట ఇక్కడ నాకు బి దుఃఖం వచ్చింది కాక అని 100 రూపాయలు బహుమతి ఇచ్చింది ఇంత చిన్న పిల్లగానికి బాధ అనిపించింది ఇచ్చింది అంటే అల్లాకి ये हो गया क्या हो गया दुख हो गया इसीलिए భగవంతుడు అతనికి కూడా ఆ సూర్యచంద్రులు అలా మళ్ళా కుటుంబానికి సదాయల కాలము మంచిగా చూడాలని కోరుచున్నాను మంజా సావిత్రి బలరాం అతను కూడా ఈ బందీ కాలంలో ఎంత బాధపడుతుంది ఒక మహిళ అంత అత్యాచారం అంత జరుగుతుంది ఆమె పైన అని ఈరోజు ఇప్పుడు చూసి 100 రూపాయలు బహుమతి ఇచ్చిండు అతనికి ఆ భగవంతుడు సూర్యచంద్రులు ఆశీర్వాదము చల్లగా ఉండాలని పదే పదే కోరుచున్నాను గొర్రె సతీష్ అతను కూడా ఈమె బాధ పడలేక చూడలేక 100 రూపాయలు బహుమతి ఇచ్చాడు
అతనికి కూడా అతని కుటుంబానికి అతని పిల్లలకు బ్యాకలంటే పిల్లలే వాళ్ళకందరికీ కూడా ఆ భగవంతుడు సదాయిల కాలము సూర్యచంద్రుడు ఆశీర్వాదం ఉండాలని పదే పదే కోరుచున్నాను. వారికి పర్వతీశా పరమా పురుషా పాలించుర దేవా దేవా పర్వతీశా పరమా పురుషా పాలించుర దేవా దేవా పరమాధురిచా పరమాపురుషా జై వీరనేల సామ్లా వారికి జై జై విరంజనయ సామ్లా వారికి మా దేవ చంబో కాశీ అన్నపూర్ణ గంగా మాదేవ శంభో దేవల్లపూర్ణ గంగా మా దేవ చంబో కాశీ అన్నపూర్ణ గంగా దేవ శంభో దేవల్లపూర్ణ గంగా కైలాసవాస మమ్ము కరుణించగలరా కైలాసవాసము కరుణించగలవా పార్వతి పరమేశ మమ్ము పాలించగలరా పర్వత పరమేశము పాలించగలవా జై విరంజనయ సామ్లా వారికి ఓ తమ్ముడా ఎవరిసిండి అన్నయ్య? మనము మాత్రము ఈ తల్లి మనకు ఈ అడవికి పంపింది, అవును బొమ్మని పంపినది కదా, అవు పోవటానికి సిద్ధమైదాం కదా. అదే విధంగా అన్నయ్య జై విరంజనయ సామ్లా వారికి నడువు నడువు తమ్ముడ నీవు వస్వమును వాదించు మీరా నడువు నడువు తమ్ముడ నీవు వాదించు వీరా నడువు తమ్ముడు నీవు వస్వమును వాదించు మీరా నడువు నడువు తమ్ముడ నీవు వాదించు వీరా నడులను తమ్ముడలేవో వస్వమును వాదించు మీరా అడవికి రాబోదాము వస్వమును వాదించు మీరా అడవిలే రామో వసమో వాదించు మీరా అడవికి రాబోదాము వస్వమును వాదించు మీరా అడవిలే రామో వసమో వాదించు మీరా జై విరంజనయ సామ్లా వారికి జై తమ్ముడా ఎవరిసిండి అన్నయ్య? మనము అడవి వెళ్ళటానికి గుర్రాలు కావాలి కదా, ఆ గుర్రాలను తయారు చేస్తే మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం కదా. అదే విధంగా అదొక మనవి. జై విరంజనేయుల సామ్లా వారికి అన్న ఇది ఏమి మనము అన్నయ్య ఏమి వన్నా ఇది ఏమి మనము నాతో నీ జరుపుమన్నా వన్నా ఇది ఏమి మనము నాతోని జరిపేయాలా వన్నా ఇది ఏమి వరమో నాతోటి జరుపుమన్నా వన్నా ఇది ఏమి మనము నాతోని జరుపుమన్నా వన్నా ఇది ఏమి వరమో వనముగా ఉన్నది మనము ఎవరి చోట ఉన్నది అన్నా వనముగా ఉన్నది మనము ఎవరి తోటాలున్నాయన్నా వనముగా ఉన్నది వరమో ఎవరి చోటు ఉన్నది అన్నా వనముగా ఉన్నది మనము తోటాలున్నాయన్నా వనముగా ఉన్నది వరమో జై రంజనేయుల సామ్లా వారికి. ఓ అన్నయ్య ఏమి ఈ అన్నము చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ ఎవరుంటారు చెప్పుమన్నయ్య? అలా అడుగుతున్నావు. జై విరంజనయ సామ్లా వారికి జై. నాగశేషుని వనము ఇది అందరూ చిన్ని తండ్రి నాగశేషుని వనము ఇది నాకు చేతుడు వరమో ఇది అందరూ చిన్ని తండ్రి నాగశేషుని వనము ఇది అందరూ చిన్ని తండ్రి నాకు చేతుడు వరమో ఇది నాగేంద్రుడు కావాలుండే మన కొరకు చిన్ని తండ్రి నాగేంద్రుడు కావాలుండే మన కొరకు తిల్లి తండ్రి నాగేంద్రుడు కావాలుండే మన కొరకు చిన్ని తండ్రి నాగేంద్రుడు కావాలుండే మన కొరకు తిల్లి తండ్రి నాగేంద్రుడు కావాలుండే జై విరంజనయ సామ్లా వారికి జై. ఓ తమ్ముడా, ఇది చాలా అందంగా ఉన్నది. ఈ వనం ఎవరిదని అడుగుతున్నావు కదా, అవును. ఇది నాగేంద్రుని వనము. ఆ నాగేంద్రుడు మన కోసం ఎవరు రాకుండా కావాలన్నాడు కదా. అలానన్నయ్య. జై రంజనేయుల సామ్లా వారికి జై. వన్నారా ఇక్కడ మనము అన్నయ్య ఇంటిలో వన్నారా ఇక్కడ మనము ఉందామే వన్నారో ఇక్కడ మనము ఉన్నావే వన్నారో వన్నారో ఇక్కడ వరమో ఉందామే వన్నారో ఇక్కడ మనము ఉన్నావే వన్నారో వన్నారో ఇక్కడ వరమో మనముగా గడియా సోపు కూర్చుండి పోదామన్నా మనముగా గడియా సేపు కూర్చొని పోదామన్నా మనవాగా గడిగా సేపు కూర్చుండి పోదామన్నా మనముగా
గడియా సేపు కూర్చొని పోదామన్నా వలలోక గడియా సేపు. జై అన్నయ్య ఈ వనం చూస్తే నాకు చాలా ఆనందం అవుతుంది. ఒక్క పరి కూకుండిపోదాం జరిసేపు కదా. అలాగంటున్నావా? జాయి రంజనే ఆసాంలా వారికి వలదూరా చంద్ర ఇప్పుడు వలదు నా మాట వినరా వలదూరా చంద్ర ఇప్పుడు వలదూరా మాట వినరా వలదూరా చంద్ర ఇప్పుడు వలదు నా మాట వినరా వలదూరా చంద్ర ఇప్పుడు వలదూరా మాట వినరా వలదూరా చంద్ర లేవు. కారండ పడవికి పోయి మనము నిదురా జంతువులమురా కారండ పడవికి పోయి ముందుకు దాటులేమో కారండ పడవిలోని మనము నిదురా జంతువులమురా కారండ పడవికి పోయి రాజంతులమురా కారండ పడవి పోయి. జాయి రంజనే ఆసాంలా వారికి ఓ తమ్ముడా ఇది చాలా భయంకరమైన అడవి. ఆ నాగేంద్రుడు క్షణక్షణము కావలి ఉంటాడు. ఇంట్లో పండుకునుడు మనకు కుదరది. ఆ కారండ పడవి చేరుకున్నాక నిద్రపోదాం కదా. అలా అంటున్నాను మనవి. జాయి రంజనేలా ఆసాంలా వారికి వన్నారో నాకు ఇప్పుడు సుబలాబు చుందరయన్న వన్నారో నాకు ఇప్పుడు లాభో చున్నయన్న వన్నారో నాకు ఇప్పుడు సుబలాబు చుందరయన్న వన్నారో నాకు ఇప్పుడు లాభో చున్నయన్న వన్నారో నాకు ఇప్పుడు జలశంపులు తీసుకొని జలం తీసుకురాయన్న జలశంపులు తీసుకొని తీసుకురాయన్న జలశంపు తీసుకొని జలశంపులు తీసుకొని తీసుకురాయన్న జలశంపు తీసుకొని. ఓ అన్నయ్య ఏమి నాకు మాత్రం చాలా దాహం అవుతుంది. కరెంట్ పడవిలో మాత్రము నడిపిస్తున్నావు. అక్కడ మాత్రం జాలిశంబులు తీసుకొని నాకు నీళ్ళు తీసుకొని రా అన్నయ్య. అలాగంటున్నావా? అవును. జాయి రంజనే ఆసాంలా వారికి అయ్యయ్యో నీకు ఇప్పుడు దాంబూలయ్యో నీకు ఇప్పుడు అయ్యయ్యో నీకు ఇప్పుడు దాంబూలయ్యో నీకు ఇప్పుడు అయ్యయ్యో నీకు ఇప్పుడు కారండ పడవిలోన జలము ఎక్కడ దొరుకును తమ్మి కారండ పడవిలోన ఇది ఎక్కడ దొరుకుతుంది కారండ పడవిలోనా జలము ఎక్కడ దొరుకును తమ్మి కారండ పడవిలోన కారండ పడవిలోనా జలము జాడాలు నాకు తెలియదురా చిన్ని తమ్మి జలము జాడాలు నాకు తెలియదురా చిన్ని తమ్మి లీలా జాడాలు నాకు తెలియదురా చిన్ని తమ్మి జలము జాడాలు నాకు తెలియదురా చిన్ని తమ్మి జలము జాడాలు నాకు. జాయి రంజనే ఆసాంలా వారికి ఓ తమ్ముడా నీకు ఇప్పుడు దాహం అవుతున్నది కానీ ఈ కారండ పడవిలో నేను ఎక్కడ లెంక రావాలో నాకు మాత్రం జలము జాడ నాకు తెలియదు కదా. జాయి రంజనేలా ఆసాంలా వారికి జలములున్న చోట కొంగలు యున్నయన్న జలములున్న చోట పొంగాలు నేనన్నా జలములున్న చోట జలములు యున్నయన్న దొంగ వాలిన చోట జలములు నేనన్నా కొంగ వాలిన చోట తప్పక నీవు పోయి జలములు చేయన్న తప్పక నీవు పోయి జలములు నేనన్నా తప్పక నీవు పోయే జలములు చేయన్న తప్పక నీవు పోయి జలములు నేనన్నా తప్పక నీవు పోయే. ఆ యొక్క కారణ పడవిలో మాత్రం ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ మాత్రం కొంగ పక్షులు ఆడతాయి. అలాగనుకున్నావా? జాయి రంజనే ఆసాంలా వారికి తప్పక నేను తెచ్చేవాను కారండ పడవికి తిరిగి తప్పక నేను తెచ్చేవాను కారండ పడవి తిరిగి తప్పకాలు తెచ్చేదాను కారండ పడవి తిరిగి తప్పక నేను తెచ్చేవాను కారండ పడవి తిరిగి తప్పకాలు తెచ్చేదాను జలము తెచ్చేదా నేను ఈ కాడాయుండు తమ్మి జలము తెచ్చేదా నేను కాడ ఉండు తమ్మి జలము తెచ్చేదా నేను ఈ కాడాయుండు తమ్మి జలము తెచ్చేదా నేను కాడాలుండు తమ్మి జలము తెచ్చేదా నేను. జాయి రంజనే ఆసాంలా వారికి ఓ తమ్ముడా నువ్వు చెప్పినట్టుగానే కొంగ ఎక్కడ ఆలుతుందో అక్కడ జలం ఉంటుంది అని అంటున్నావు కదా. నువ్వు చెప్పినట్టుగానే నేను ఈ జలం తీసుకొని వస్తా, నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు కదా. అదే విధంగా అన్నయ్య నాదొక మనవి. జాయి రంజనేలా ఆసాంలా వారికి నీకోసము నేను ఎదురు చూసేవాయన్నా నీకోసము నేను ఎదురు చూసేదాయన్నా నీకోసము నేను ఎదురు చూసేవాయన్నా నీకోసము నేను ఎదురు చూసేదాయన్నా నీకోసము నేను ధరణీయ రాముపల్లి రాముని వెనకేవానే ధరణీయ రాముపల్లి రాముని వెనకేవానే
బోలే వెళ్తారే ధరణి రవు పల్లె మమకావి రంజానేలా మరిలో నా దర్శనానే మమకావి రంజానేలా మరిలో నా దర్శనానే మమకావి రంజానేలా జావిరంజనేలా సామ్లావారికి జై ఓ అన్నగారు ఆయన ఎర్రంపల్లి సాక్ష్యాను చెప్పినట్టు ఇదే తావలాగుకుంటాను నాకు మాత్రం జల్దీ పోయి నీళ్లు మాత్రం అన్న ఇక కరెంట్ పరిధిలో చాలా చనిపోయినట్టు దూపలు అవుతున్నాయి కదా అదే విధంగా నేను పోయి వస్తాను కానీ నేను వచ్చేదాకా మాత్రం నువ్వు ఇంతవరకు ఆ నాగశేషుని వనం పోదామని అన్నావు కదా ఆ నాగశేషుని వనం దిక్కు మాత్రం నువ్వు వెళ్ళకు అక్కడ డేంజరస్ అడిగి ఉన్నది అక్కడ మాత్రం నువ్వు వెళ్ళకు నా మాట విని తప్పక ఇక్కడనే ఉండు కదా పదే పదే చెప్తున్నాను నేను అదే విధంగా అన్నయ్య ఎలిజబెత్ సంపతి ఈ సూర్యచంద్రులను చూసి వాళ్ళు ఎక్కడికో అదిలో వాళ్ళకు అన్నదమ్ములకు అడవిలో బాధపడుతున్నారని చెప్పేసి ఆయనకు ఆందోళన చెంది అతడు 100 రూపాయలు బహుమతి ఇచ్చారు అతడికి ఆ సూర్యచంద్రుడు సదా ఎల్ల కాలము ఆశీర్వాదించాలని కోరుచున్నాను. భక్త మారుతిరావు 200 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఈ సూర్యచంద్రుల బాధలు చూడలేక వాళ్ళ తల్లి బాధ చూడలేక అతనికి సరుకు తెలుగు కూడా రాదు అయినా అర్థం చేసుకున్నాడు వాళ్ళ బాధలు ఏందో అని. అందుచేత 200 రూపాయలు బహుమతి ఇచ్చారు. అతనికి ఆ సూర్యచంద్ర భగవాను అందరూ కలిసి అతనికి సదా ఎల్ల కాలము ఆశీర్వాదం ఇవ్వాలని కోరుచున్నాను. తమ్ముడా నువ్వు మాత్రం ఇక్కడనే ఉంటే నేను ఆ జలం తీసుకురావడానికి పోతాను కదా నేను ఇక్కడనే ఉంటాను నువ్వు జలం చేస్తుంటావు అన్నయ్య అవును అదే విధంగా ఇదే చోట ఇక్కడనే కూర్చుంటాను కదా ఉంటావు ఇక్కడనే ఉంటావు కానీ మీ అన్నయ్య చెప్పిన తీరు ఇక్కడనే ఈ షర్ట్కి ఈయనే ఉండు. అరే సేవక ఎల్లుమను నేను కూడా చెప్తున్నా నాకు కూడా చెప్తాడు నీ కావాలి ఉండుమని. మళ్ళీ ఆ వనములో పోయి నాగశేషుని వాళ్ళ పోయి ఆరాం చెట్టు కింద అంటే ఆ నాగశేషుడు వచ్చి చెప్పలేము. అందుకే నువ్వు ఇక్కడనే మీ అన్నయ్య చెప్పినట్టు అదే మాట మీద ఉండి ఇక్కడనే ఉండు. జావిరంజనే ఆసాంలా వారికి ఏమి చేయుదు ఏమి చేయుదు ఏమి చేయుదు అడవిలోనా ఏమి చేయుదు ఏమి చేయుదు ఏమి చేయదు అడవిలోనా ఏమి చేయదు ఏమి చేయదు జలము కొరకు నేను వస్తే జలము దొరకాలే నాతో జలము కొరకు నేను వస్తే జలము దొరకాలే నాకు జలము కొరకు నేను వస్తే కారండా పడవీలోనా జలము ఎక్కడ ఉన్నదయ్యా కారండా పడవీలోనా నాగ్లూరులో ఆడిన గమ్మట్ టీవీ మరీ మీరు చూడాలంటే గమ్మట్ టీవీ ఛానల్లో వస్తుంది. యథావిధిగా పార్ట్స్ రవితేజ్ అన్న ఈ గమ్మట్ టీవీ ఛానల్లో వేయడం జరుగుతుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ రాయండి, మీ అపూర్వమైన కామెంట్ రాయండి. ఈరోజు సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్ జిల్లా కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం. ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గమ్మట్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమ్మట్ టీవీ ప్రేక్షకులకి వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మట్ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి.
మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వందనములు వందనములు సూర్య చంద్ర వందనములు వందనములు వందనములో సూర్య చంద్ర వందనములో వందనములు వందనములు సూర్య చంద్ర వందనములు వందనములు వందనములో సూర్య చంద్ర వందనములో వందనములు పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్య చంద్ర ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్య చంద్ర ముందుగా రెన్నోదలతో ముత్యాల సూర్య చంద్ర ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్య చంద్ర ముందుగా నిన్నోదలతో బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలోలామయ్యామేమో సల్లంగా వేడేదాము బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలోలామయ్యామేమో వరమునందు పుట్టినారు వరసాతో సూర్య చంద్ర వరమునందు పుట్టినారు వరసాతో సూర్య చంద్ర వరుణందు పుట్టినారు వరసాతో